బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. Hello and welcome to another episode of Vizag Fun Talks. Hello Sarishka, after a long time. Olympics చూస్తున్నావా? ఒలింపిక్స్ అంటే నేను లైవ్ ఏం చూడలేదు, హైలైట్స్ లాంటి వాళ్ళ చూస్తున్నాను. మన ఆ, మను బాకర్ గెలిచిన రెండు చూసాను. ఓకే. పివి సింధు ఓడిపోయినట్టుందిరా. సింధు లేటెస్ట్ గా ఓడిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. బ్యాడ్. ఈసారి బ్రాంజ్ కూడా రాలేదు. అంటే పెద్దది అవుతున్నది కదా, ఫిజికల్ ఫిట్నెస్ అది మెయింటైన్ చేయలేకపోయి ఉంటుంది. కొంచెం కమర్షియల్ కూడా అయింది కదా. నేను నీకు చెప్పాను కదా మొన్న మనం మాట్లాడుతున్నప్పుడు, ట్రాన్స్జెండర్ వర్సెస్ గర్ల్. పెద్ద న్యూస్ అయిపోయింది ఇప్పుడు. చూసావు అది? చూడలేదు కానీ పెద్ద న్యూస్ అయిపోయింది. ఆహా, అదే చెప్పిన. బాక్సింగ్, విమెన్ బాక్సింగ్ లో ఒకటే పంచరా 15 seconds లో నాకౌట్ అయిపోయింది. 15 seconds కాదు, 10 seconds అంతే నాకౌట్. టూ మచ్ నాన్సెన్స్. బయలాజికల్ మెన్ ని విమెన్ తో కంపీట్ చేయడానికి, అది కూడా ఒలింపిక్స్ లాంటి బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ లో అనేది ఇంకా ఏం చేయలేము. ట్రాన్స్జెండర్ అంట. నేను హై హోప్స్ హాకీ మీద ఉన్నాయి నాకు. చూద్దాం. లాస్ట్ టైం బ్రాంజ్ గెలిచారు కదా, ఈసారి ఏమొద్దో చూడాలి. మనకైనా ఛాన్స్ ఉందంటే బ్యాడ్మింటన్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళ ఛాన్స్ ఉంది. హాకీలో నిన్న బెల్జియం తో ఓడిపోయారు. ఇంకో ఛాన్స్ ఉందా? క్వార్టర్స్ లో ఓడిపోయారా? అంటే ఇప్పుడు టాప్ 4 వెళ్తారు. సిక్స్ టీమ్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ 3 matches లో ఒకటి గెలిచాం, ఒకటి డ్రా, ఒకటి ఓడిపోయాం. అర్జెంటీనాతో డ్రా అయింది, ఐర్లాండ్ తో గెలిచాం, న్యూజిలాండ్ తో గెలిచాం, బెల్జియం తో ఓడిపోయాం. ఇంకా 2 matches ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఐ థింక్ ఈరోజు మన తెలుగు సెంతిల్ అనుకుంటా, స్వప్నిల్ అన్న వాడు గెలిచాడు ఎయిర్ రైఫిల్. బ్రాంజ్ సారీ బ్రాంజ్. సిల్వర్ ఎవరు గెలలేదు ఇప్పటికే. ఇంకా నాకు తెలిసి హాకీలో నాకు హై హోప్స్ ఉన్నాయి. మేబీ బ్యాడ్మింటన్ పివి సింధు ఓడిపోయింది కదా. మెన్ లో ఉందంటావా? ఇద్దరు కంటెస్టెంట్స్ క్వార్టర్ ఫైనల్స్ కి మెన్ వెళ్ళారు. ఓకే. సో దర్ ఇస్ అ వెరీ బిగ్ ఛాన్స్. బ్రాంజ్ అయితే కన్ఫర్మ్, కానీ సిల్వర్ గోల్డ్ అనేది, ఇప్పుడు సిల్వర్ గోల్డ్ అనేది నాకు చాలా చిన్న మార్జిన్స్ రా. ఇట్స్ ఓన్లీ వెరీ వెరీ స్మాల్ మార్జిన్. ఇప్పుడు మను బాకర్ గెలిచింది 0.1 మార్జిన్ తో సిల్వర్ పోయింది. సో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. మెడల్ ఈజ్ ఇంపార్టెంట్ నా ఫీలింగ్ అది ఒలింపిక్స్ లో. ఈ జావెలిన్ త్రో లాస్ట్ టైం ఉంటాయి కదా, చోప్రా ఇంకా రాలేదు. స్టార్ట్ అవుతాయి. ఫాలో అవుతాను. నీరజ్ చోప్రా కొట్టేస్తాడు ఏదో. లాస్ట్ టైం గోల్డ్ అదే, గోల్డ్ 90 meters మామూలు త్రో కాదు. ఇంకోటి వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఒలింపిక్స్ రికార్డ్ బ్రేక్ చేశాడు. అంటే ఈ ఫుట్బాల్ కోర్ట్ నుండి ఆ ఫుట్బాల్ కోర్ట్ కి జావెలిన్ త్రో, అంటే ఈ గోల్ పోస్ట్ నుండి ఆ గోల్ పోస్ట్ కి ఇంత ఉండాలి. ఉంటుంది. ఇంకా మొమెంటం కూడా రావాలి. మొమెంటం, యాంగిల్, ఎయిర్ చాలా ఉన్నాయి. పెద్ద సైన్స్ అది జావెలిన్ త్రో ఆల్సో ఇస్ అ వెరీ గుడ్ స్పోర్ట్. అంతే నాకు తెలిసి ఇవే ఉన్నా అనుకుంటున్నాను. మిగతా రన్నింగ్ ఇందులో ఇంకేం లేరు కదా. మనం వెయిట్ లిఫ్టింగ్ ఏమైనా ఉందా? రెస్లింగ్ ఎక్కువ మనం చేస్తూ ఉంటాం బాగా. చూడాలి మరి ఏమైనా వస్తుంది సార్. అంత ఫాలో అవ్వట్లేదు కానీ, బట్ ఈ నెంబర్స్ అవి చూడడం, ఆ తర్వాత అయిపోయిన తర్వాత హైలైట్స్ ఏమైనా ఉంటే చూడడం చేస్తున్నాను. ఒలింపిక్స్ అంటే చాలా జరిగిపోతాయి కదా, వెంట అయిపోతాయి కదా, వెంట అయిపోతాయి ఈవెంట్స్ అన్ని. కానీ ఇందులో అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే టర్కీ షూటర్. చూసావు అది? ఏంటి అది ఎలా వచ్చారు అనుకుంటున్నాం? మామూలుగా ఇప్పుడు నీ ఆఫీస్ లో, ఇండియాలో కానీ ఎక్కడైనా ఆఫీస్ లో మేనేజర్లు ఉంటారు కదా, ఒక ఏజ్ వచ్చి 50+ వాళ్ళు, 51 years అడికి. ఓకే, డెరిక్ ఏదో వాడి పేరు. టర్కీ వాడు టీ షర్ట్, ప్యాంటు, రీడింగ్ గ్లాసెస్, పాకెట్ లో చేయి పెట్టుకుని కాల్చాడు. సిల్వర్ మెడల్. ఎక్విప్మెంట్ కూడా లేదు.
ఎక్విప్మెంట్ ఉంటుందా, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ విత్ అవునవును. మొత్తం కవర్, ప్రొటెక్షన్. మనం ఉంచొని ఇలా అంటే మనం ఏంటిది సరదాగా క్యాజువల్ గా. సరదాగా క్యాజువల్ గా 51 years ఉమ్. అండి. అంటే అప్పుడు న్యాచురల్, అది యాక్చువల్లీ న్యాచురల్ షూటర్. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఇప్పటిదాకా పంపించకపోవడం. ఉమ్, అవును. ఎవరు లేక టర్కీ నుంచి వాళ్ళు పంపించారు. ఆ, అలా ప్రజలు లేకుండా కొట్టేసాడు ఉంటాడు. సిల్వర్ మెడల్ రా. ఉమ్, ఆడే చూడాలి, యాటిట్యూడ్ చాలా కామెడీగా ఉంటుంది. టప్ టప్ ఉమ్, టప్ టప్ అన్ని బుల్స్ అయ్యే. చూస్తాను. ఏవో రెండు మూడు మిస్ అయ్యాయి, చూడు బాగుంటది. ఇంకా చాలా నేను గోల్ బాగుంది. కొట్టలేదు, పిచ్చెక్కిపోతుంది అదే కదా. టర్కీ వాళ్ళు. ఆ, అంతే ఒలింపిక్స్ అయితే అంతే. ఇంక పెద్ద మనకి ఈవెంట్స్ ఏం లేవు. మనం గ్రౌండ్ లెవెల్లో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, స్పోర్ట్స్ కల్చర్ మనకి ఇంకా లేకుండా అరే, ఒలింపిక్స్ పట్టుకోవడం మన కష్టం. దానికి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలంటే మనీ మింట్ అవ్వాలరా. మనీ మింట్ అవ్వట్లేదు మనకి. సో ఎక్కడ కానీ చేస్తాం. గ్రౌండ్ లెవెల్లో చీప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రౌండ్స్, రెగ్యులర్ క్లబ్స్ అలాంటివి ఆర్గనైజ్ చేయడం అంత కష్టమేం కాదు ఇండియాలో. ఎందుకు మరి అంత కష్టం చేసుకుంటారు? అవన్నీ ఓకే నీకు బిగ్ ఈవెంట్స్ రా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ ఈవెంట్ మనం కండక్ట్ చేయడం కాదు, మనం పార్టిసిపేషన్ కాన్ఫిడెంట్ గా చేయడం అంటున్నాను. మనం పార్టిసిపేట్ చేయొచ్చు, ఆఫ్ కోర్స్ చేయొచ్చు. కాకపోతే తెలుసు కదరా, ఇప్పుడు మనం ఏంటంటే ఇండివిజువల్ స్పోర్ట్ కాకుండా స్టార్ స్పోర్ట్ అయిపోయింది మనది. ఉమ్, స్టార్ ఉండాలి. పీపుల్ ఉమ్, వాంట్ స్టార్. ఇండియాలో స్టార్స్ ఉండాలి. అందుకనే మనకు వరల్డ్ కప్ గెలడం కష్టం. ఎందుకంటే స్టార్డమ్ వచ్చేస్తుంది, వాడి ఉమ్, మీద హోప్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు సునీల్ ఛెత్రి ఉన్నాడు, ఎంత పెద్ద ఫుట్బాల్ ప్లేయర్, అవును. కానీ ఎంకరేజ్మెంట్ మనీ ఉండదు, ఏం చేయలేరు. ఇంక పాపం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు అలా. నేను ఆ లెవెల్లో కాదు, వాడు అన్నట్టు చూసావా, గ్రౌండ్ లెవెల్ లోంచి పికప్ చేయాలని. సునీల్ ఛెత్రి ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. ఒలింపిక్స్ మేము లాంటి చూసాం. స్పోర్ట్స్ లో ఆడాలంటే అఫ్ కోర్స్ గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ లెవెల్ లో నుంచి. చేయాలి. అదే అన్న, విలేజెస్ లో ఎందుకు డెవలప్ చేయరో స్పోర్ట్స్ సిస్టమ్ మనీ అనేది రా, నాకు ఎప్పటికీ అర్థం అవ్వను. ఎంత మనీ. ఇట్స్ ఆల్ మనీ. ఇట్ ఆల్వేస్ కమ్స్ డౌన్ టు మనీ. ఏంటి మైండ్ ఒక గ్రౌండ్ మెయింటైన్ చేయలేరా నలుగురు? ఎవరిస్తారు ఫండ్స్ ఎవరిస్తారు? ఆ లోకల్ పీపుల్ రా. ఆ గ్రౌండ్ మెయింటైన్ చేయడం లోకల్ పీపుల్ చేసుకోలేరా? కష్టం. నీకు ఆమ్, ఏమంటారు దాన్ని, గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి ఒక ఊర్లో పల్లెటూరులో చూస్తే తెలుస్తుంది మనకి ఎలా ఉంది పరిస్థితి అని. వాళ్ళకి ఫుడ్కే టికానా లేనప్పుడు గ్రౌండ్ స్పోర్ట్ అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఉమ్, అంతే అంటావా? అంతే కదా మరి. నీకు అంటే టైం పడుతుంది. మనల్ని ఏం జరిగింది, మనకు వచ్చి ఇండిపెండెన్స్ వచ్చి ఫ్రెష్ 78 years అంతే. పెద్ద ఏమి 300 ఏళ్ళు అయిపోలేదు మనకు వచ్చి. అంతేలే. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మనకి, ఇంకా జరుగుతుంది. అదే బయటికి రావాలి అవును, కదా, ఆ క్లౌడ్ అవును, లోంచి బయటికి రావాలి, లీడర్లు మారాలి, చాలా జరుగుతాయి. అవును, అండ్ బిల్డింగ్ ఏ సొసైటీ విత్ సో మచ్ ఆఫ్ యూనిటీ ఇస్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టం, టైం పడుతుంది. అవును, అంటే అవును. నాకు కూడా ఇది అర్థమయ్యేది కాదు. 10 years ముందు అడిగితే అంతేలేరా, వేస్ట్, డబ్బులు ఎవరో మన వాళ్ళు చేయరని సీరియస్ గా కమెంట్ చేసేస్తాం మనం వెంటనే. ఉమ్, మనకు అంత సీన్ లేదు, లేదంటే ఏంట్రా బాబు ఈ పాలిటిక్స్ ఏంటి. కానీ యాక్చువల్ రియాలిటీలోకి వెళ్తే ఇట్స్ నాట్ ఈజీ. రూట్స్ లోకి వెళ్ళాలి, ఆడికి ఆట ఆడాలి అని ఉండాలి ఆడికి. నీకు అర్థమవుతుందా? వీడికి అర్థమైంది. ఇండియాకి గోల్డ్ మెడల్ కొట్టాలి అని రావాలి ఆడికి. అప్పుడే ఒక పోగట్ సిస్టర్స్ వాళ్ళు వస్తారు, లేదంటే రారు. అంతే. ఎలా వస్తారు? అప్పుడు అవును. ఎవడో ఒకడు వస్తాడు, ఉమ్, అందుకే నీకు 4-5 మెడల్ వస్తాయి. ఎందుకు ఉమ్, వస్తాయి? అవి కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే ఎవడో ఒకడికి ఆ ఫైర్, ఇంత స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ వచ్చినప్పుడు ఆడు వెళ్ళి ఖచ్చితంగా. ఇప్పుడు నీరజ్ చోప్రా ఎవడో తెలుసు, ఆడు గోల్డ్ కొట్టే వరకు ఎప్పటికి తెలియదు. అవును. ఆడు ఎన్నో గోల్డ్ మెడల్ గెలిచాడు, ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్, చాలా అసలు హీఈస్ అ బిగ్ నేమ్ ఇన్ జావలిన్ త్రో. బట్ ఉమ్, ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొడితేనే స్టార్ అయ్యాడు. అంతే కదా మరి. ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత చాలా క్రిటిసిజం కి గురయ్యాడు. బికాస్ ఏ ఈజ్ నాట్ టాకింగ్, ఇంగ్లీష్ మాట్లాడలేదని. అంటే నాకు హిందీ కంफर्टेबल, मेरे को हिंदी अच्छा लगता है, मैं हिंदी में बात करता हूँ, उसमें क्या प्रॉब्लम. ఇంటర్వ్యూ డైరెక్ట్ అడిగింది. ఓకే. సో దీస్ కైండ్ ఆఫ్ ఈ ఏమంటదని, ఈ ఫాల్స్ ప్రెజుడిస్. ప్రెజుడిస్ అని చేయకూడదు. యూ షుడ్ ఎంకరేజ్ ద స్పోర్ట్స్ ఆర్ సైడ్ ఆఫ్ ఇట్. స్పోర్ట్స్మెన్షిప్, ఆ సైడ్ ఆఫ్ ఇట్, అంతే. ఫర్గెట్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు మైకిల్ ఫెల్ప్స్ గాని వెళ్ళి ఉర్దూలోనో లేదంటే హిందీలోనో లేదంటే స్పానిష్ లో మాట్లాడుకుంటే ఎలా అవుతుంది? అవును, ఆడు ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. హూ అంతే. సెడ్ ఇంగ్లీష్ ఇస్ గ్రేటర్ దెన్ అదర్ లాంగ్వేజెస్? ఎలా చెప్తావు నువ్వు? అంతే కదా. సో అది. అరే అవును, ఈ మేధా పాకర్ ఏదో కారం షూటర్ ఎవరో ఏదో కాంట్రవర్సీ అంటున్నారు తెలుసా? ఏంటయింది అది? ఏది మను బక్రా? ఏంటి ఎక్కువ కాంట్రవర్సీలో ఉన్నది? ఏవో కమెంట్స్ కి అని అంటున్నారు.
ఖేలో ఇండియా అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కదా మోడీ. మీకు అవును, ఐడియా ఉంది అది, ఖేలో ఇండియా. తెలుసు తెలుసు తెలుసు. వీళ్ళందరూ అందులో వచ్చిన వాళ్ళే. ఎవరి ఓకే. దగ్గర డబ్బులు లేవు, మ్హూ. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఈ లాస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్ లో టూ మచ్ గా ఓడిపోయిన అమ్మాయి, ఈ అమ్మాయి ఇంక నేను చేయలేను, నేను చెయ్యను, నేను ఇంకా ఒలింపిక్స్ ఆడను అంటే, కానీ సమ్ హౌ షీ కేమ్ బ్యాక్ అండ్ చేస్తే ఇప్పుడు 2 బ్రాంజ్ మెడల్స్. సో ఇలా, ఎందుకంటే చాలా మధ్యలో చాలా వచ్చేస్తారా, చాలా జరిగిపోతాయి 4 years నార్మల్ అంటే గా. ఎక్కువ టైమేలే. అఫ్ కోర్స్ ఎక్కువ, చాలా ఎక్కువ టైం రా. 4 years చాలా ఎక్కువ. 4 years లో చాలా అంటే ఇంట్రెస్ట్ కూడా పోద్ది. 4 months లో పోద్ది. 4 years ఎందుకు? అంతే కదా, ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం చాలా కష్టం. అందుకే కదరా మైకిల్ ఫెల్ప్స్ అంత పెద్ద పేరు. 28 గోల్డ్ మెడల్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎన్ని? 28. వాడు ఒక్కడికే 28. ఉమ్. టూ మచ్. ఇప్పటిదాకా ఒలింపిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 150 కంట్రీస్ ఇంకా అన్ని గోల్డ్ మెడల్స్ కొట్టలేదు. బా. కథ దాంట్లో కూడా చిన్న క్రిటిసిజం ఉందిలే. ఏంటంటే స్విమ్మింగ్ ఇస్ ద ఓన్లీ స్పోర్ట్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్. ఒకటే స్విమ్మింగ్, కానీ ప్రతి స్ట్రోక్ ఒక ఈవెంట్. అంతే. అర్థమైందా? బటర్ఫ్లై, బటర్ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్ అని, ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్ అని, ఇవన్నీ ఉంటాయి కదా, బ్రెస్ట్ స్ట్రోక్ అని. సో రిలే ప్రతి దానికి ఈవెంటే. రిలే అని ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ అయినా చాలా కష్టం. మనం అయినా చాలా ఎఫర్ట్ కదా. ఎఫర్ట్. అండ్ ఇంకోటి, ఆడి దగ్గర ఆడి మార్జిన్లు కూడా చాలా పెద్ద మార్జిన్లు, విన్నింగ్ మార్జిన్లు. ఆడలాగా హుస్సేన్ బోల్ట్ ఒకడు, అలా చాలా పెద్ద మార్జిన్స్ లో ఉన్నాయి. అదే నువ్వు ఒకసారి చెప్పావు కదా, వాడి చేతులు ఏవో కొంచెం వైడ్ గా ఉంటాయి, ఫీట్ కొంచెం వైడ్ గా ఉంటాయి అని. అవునవును నన్ను ఫాలో అవుతాను. ఆడు ఏంటంటే ఫైడ్ గా ఉంటే అటు స్ట్రోక్ కూడా అది చేసి 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 ఆ కైండ్ ఆఫ్ ఫిన్స్ లో తయారైపోయాడు. ఆహా. అటు చేతులు ఫిన్స్ లో అయిపోయాడు. అంటే ఓకే. చూడు, ఒక మసిల్ మెమరీ అంటారు కదరా, మసిల్ మెమరీ ఇస్ ద మెయిన్ థింగ్ ఇన్ స్పోర్ట్స్ కదా. అంతే. నీకు ఆ మసిల్ మెమరీ వచ్చింది దానికి అంటే ఇట్ విల్ ఆటోమేటికలీ గో ఇన్ టు ద వాటర్ వేర్ ఇట్ కెన్ పుల్ ఆర్ పుష్ ఆర్ వాట్ ఎవర్ ఫాస్ట్. అంటే వాటర్ తో వాడు ఆ మమేకం అయిపోయాడు. ఆడేసుకుంటాడు. ఇది ఏకం అయిపోయాడు యాక్చువల్లీ. మమేకం సేమ్ అయిపోయాడు. అయిపోయాడు, లైక్ వాటర్ లాగా. మమేకం అయిపోయాడు వాటర్ తో. ఆడు చెప్పినట్టు, ఆడి పేరు బ్రూస్లీ చెప్పినట్టు, బీ వాటర్ మై ఫ్రెండ్, ఆ టైప్. సో అది ఒలింపిక్స్ ఇంకా మెడల్స్ రావాలని కోరుకుందాం. ఇంకా గ్రాస్ రూట్ లో కూడా బాగా స్పోర్ట్స్ ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుందాం. ఆంధ్రాలో కూడా అంటే చిన్న చేయాలన్న ఫీలింగ్, కోరుకోవడం కన్నా చిన్నవి చేయాలి అంటే చెప్పడం చాలా ఈజీ. నార్మల్ గా చెప్పడం చాలా ఈజీ, చిన్న చేయాలి, ఇది చేయాలి అని. బట్ హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే మనం ఎవరో ఒకళ్ళు పక్క నుంచి మెంటర్షిప్ చేయాలి, లేదంటే కష్టం. మెంటర్ చాలా ఇంపార్టెంట్. కష్టం, చాలా కష్టం. లేదంటే అంటే యూ హ్యావ్ టు ఏమంటుంది అంటే టాలెంట్, ఫైండ్ ద టాలెంట్, పట్టుకోవాలి, టాలెంట్ పట్టుకోగలగాలి. అది ఇంపార్టెంట్ చాలా. గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ నెక్స్ట్. అది నిజంగా టాలెంట్ ఉందా లేదా అనేది ఆ మెంటర్స్, స్కూల్లో ఉన్న స్పోర్ట్స్ టీచర్స్ వీళ్ళందరూ పట్టుకోవాలి. స్కూల్లో స్పోర్ట్స్ పీపుల్, స్కూల్లో స్పోర్ట్స్ స్కూల్ అంటే స్పోర్ట్స్ అకాడమీ, అకాడమీస్. ఓకే, వన్ డే మేబీ అవుతుందేమో. ఇప్పుడు నేనేమంటానంటే నేమ్స్ ఎందుకులే కానీ, ఎవరైనా ఇప్పుడు వెరీ స్మాల్ ప్లేయర్ ఉన్నాడు, వాడిని ఎంత చేద్దామన్నా విరాట్ కోహ్లీ అవడు కదా. అది కరెక్టే, అది నేను చెప్పాను. వాడినే పుష్ చేస్తూ ఉంటే అది అవ్వదు, ఎప్పటికీ రాదు మనకేమి. రైట్ టాలెంట్ ని తీసుకురావాలి, అది కరెక్ట్. టాలెంట్ కాదు, రైట్ టాలెంట్. ఆ బాడీ అవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి కదా. బాడీ షేప్ నువ్వు అన్నట్టు, ఇప్పుడు ఎలా చేతులు వైడ్ అలాంటి సెలెక్ట్ ఆ స్పీసీస్ మనం సెలెక్ట్ చేసి. ఇంకొకటి ఏంటంటారా, ఆ గ్రిట్ విల్ పవర్ చాలా ఇంపార్టెంట్. నేను గెలవాలి, నాట్ ఫర్ మీ, ఫర్ ద కంట్రీ అన్నప్పుడే మనం గెలుస్తాం. ఫర్ కంట్రీ అనే కాదు, జస్ట్ గెలవాలి, ఎలా అయినా గెలుస్తాను నేను అనే ధీమా. అంటే నేనే గెలుస్తాను అంటే నీలాంటి వాళ్ళు 200 దేశాలు వస్తాయి, అలా అవదు. నీ కంట్రీ కోసం అన్నప్పుడే నీకు వస్తుంది ఎమోషన్, లేదంటే రాదు. అంటే నేను చెప్పేది అంటే ఆ ఎమోషన్ ఎప్పుడు వస్తుంది, నువ్వు షుడ్ అంటే నువ్వు ఇంకో దాని మీద ఇలా 2 ప్యారలల్ గా ట్రావెల్ చేయాలి. నువ్వు ఊరికి నేను ఒక్కడిని అంటే అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. స్పోర్ట్ అసలు అవ్వదు. అట్లీస్ట్ ఇప్పుడు ఒలింపిక్స్ లో టీమ్ స్పోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఒక్కడనే గెలవాలి, నేనే కొట్టాలి గోల్ అంటే ఎలా కొడతావు?
కొట్టలేం. ఖచ్చితంగా కొట్టలేవు నువ్వు. యూ అవును. హ్యావ్ టు పాస్ ద బాల్ టు అదర్ గై, అప్పుడే అవును. వద్దు. ఇంకా వాటర్ పోలో ఇలాంటి గేమ్స్ బోల్డ్ ఉంటాయి కదా. వాటర్ పోలో, మామూలు హార్స్ ది పోలో, ఇంకా చాలా ఉన్నాయి. చెస్ ఉంది. చెస్ ఉందా ఒలింపిక్స్ లో? చెస్ తెలియదు. చెస్ లేనట్టుంది అనుకుంటా. అంటే ఇంకోటి ఒలింపిక్స్ లో ఈ ఈవెంట్ కాంట్రవర్సీ ఏదో అయింది, లాస్ట్ సప్పర్ పెట్టారు, అది చూసావా? అది ట్రాన్స్జెండర్ ఏదేదో చెప్తున్నారు. ట్రాన్స్జెండర్ కాదు, ప్రైడ్. ప్రైడ్ మూమెంట్ ని క్రిస్టియన్ మూమెంట్ కింద మార్చేసారు. There is nothing called transgender right now. It's all pride. They are proud of what they are, so that's why those ప్రైడ్ communities ప్రౌడ్ are ఆఫ్ ద called. కన్ఫ్యూజన్, అంతే కదా. కన్ఫ్యూజన్ కాదు, వాళ్ళు ఫిక్స్ కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు. దే ఆర్ ఆల్రెడీ ఫిక్స్ దట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీఆర్. వాట్ దే ఆర్ అనేది కన్ఫ్యూజన్ కదా, వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఏంటో. ట్రాన్స్ కన్ఫ్యూజన్ ఏం అంటారు, లేదు. ఫ్లూయిడ్ అంటారు. ఇట్స్ నాట్ అబౌట్ కన్ఫ్యూజన్, ఇట్స్ అబౌట్ అప్బ్రింగింగ్. కన్ఫ్యూజన్ కాదు, అప్బ్రింగింగ్ వల్లే కదా ఏదైనా అవుతుంది. హౌ యూ బిహేవ్, హౌ యూ నాట్ బిహేవ్ అనేది నీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ బట్టే వస్తుంది ఏదైనా. అది చాలా మంది తెలుసుకోవాలి. అంటుంది ఏంటంటే ఒలింపిక్స్ లో ఈ ప్రైడ్ మూమెంట్ ఇవి పెట్టడం అవసరం ఏముంది అసలు. పెట్టకూడదు. అంటే వై డూ యూ వాంట్ టు ప్రమోట్ వన్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ? అంటే ఎజెండా పుష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అందరికి. ఇంకోటి ఆ ఓపెనింగ్ సెరమనీ చూసావా? మొత్తం సిటీ అంతా ఒక ఈవెంట్ హాల్ లా తయారు చేసి ఒక ఏదో హిస్టారికల్ ప్లేసెస్ అన్ని కూడా వాళ్ళ ఈవెంట్స్ అక్కడ గిటార్ ప్లే చేయడం, అక్కడ వేరే ఎవరో లిడీ గాగా రావడం, మొత్తం సిటీ అంతా ఒక ఈవెంట్ థియేటర్ లా ప్లాన్ చేసి చేశారు. యాక్చువల్ గా ఐడియా చాలా బాగుంది, ఎగ్జిక్యూషన్ బాగాలేదని అంటున్నారు. వచ్చినాయి, చాలా ప్యారిస్ వచ్చినాయి, వాటి మీద చాలా వచ్చినాయి. ఏంట్రా ఇది అని. ఐడియా బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ వర్స్ట్ ఉంది. ఫుల్ కలర్ఫుల్ గా హడావిడిగా. అంటే ప్యారిస్ మరి అలాగే ఉంటుంది కదా. ఫ్రెంచ్ అంటే కొంచెం లెఫ్ట్ లీనింగ్, హైలీ రాడికలైజ్డ్ పీపుల్ అందరూ ఉంటారు అక్కడ పిచ్చి పిచ్చిగా. అవును, ఫ్యాషన్ అని అద్దరికి బాబోయ్. ఫ్యాషన్ విత్ ఒలింపిక్స్ మిక్స్ చేద్దాం అనుకున్నారు. ఏంటి మన సెరమనీలో వాళ్ళకి నచ్చింది, మిగతా వాళ్ళు కొంచెం బేసికలీ ఫ్యాషన్ విత్ ఒలింపిక్స్ చేయడానికి ఇట్స్ నాట్ ఎ ఫ్యాషన్ షో కదా. అంటే వాళ్ళ కల్చర్ అదే, మేము ఫ్యాషనబుల్, మేము చిల్ అనే టైప్ లో చూపిద్దాం అనుకున్నారు. చాలా మందికి నచ్చలేదు, అన్ఫార్చునేట్. సో అది ఒలింపిక్స్ ఎపిసోడ్. మళ్ళీ వేరే దాంట్లో మాట్లాడదాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.